भारत जनयित्री दिव्यदात्री जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री जय 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 शतसहस्र नरनारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री जय जय सश्यामला सुश्यामचला चेलांचला जय जय सश्यामला सुश्यामचला चेलांचला जय मदीय हृदयाशय लाक्षारुण पदयुगण जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री जय दिशान्तगत शकुन्त दिव्यगान परितोषण जय गायक वैतालिक गणविशाल पदविहरण जय मदीय मधुर गेय चुम्बित सुन्दर चरण जय मदीय मधुर गेय चुम्बित सुन्दर चरण जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री जनयित्री दीक्षभूनि सागरा తెలుగు వీరలేవర దీక్షభూని సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా తెలుగు వీరలేవర దీక్షభూని సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా దారుణ మారుణ కాండకు తల్లడిల్ల వద్దురా ఆహాహా నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా ఓహో దారుణ మారుణ కాండకు తల్లడిల్ల వద్దురా నీతి లేని శాసనాలు నేటి నుండి రద్దురా నిదురవద్దు బెదరవద్దు నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా నింగి నీకు హద్దురా ఓ తెలుగు వీరలేవరా దీక్షభూని సాగర దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా ఎవడు వాడు ఎసటి వాడు ఎవడు వాడు ఎసటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు ఇటు వచ్చిన తెల్లవాడు కండబలం కొండబలం కబలించే దొండఈడు కబలించే దొండఈడు బాలధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు దోచుకునే దొంగవాడు ఎవడు వాడు ఎటు ఎసటి వాడు ఇటు వచ్చిన తెల్లవాడు మా జైలు బంగారు భూమికి జై జైలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జై జైలు భారత మాతకు జై జైలు బంగారు భూమికి జై జైలు త్రివేణి సంగమ పవిత్ర భూమి నాలుగు వేదములు పుట్టిన భూమి పంచామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి భారత మాతకు జై జైలు బంగారు భూమికి జై జైలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జై జైలు భారత మాతకు జై జైలు బంగారు భూమికి జై జైలు శాంతి దూతగా వెలసిన బావు జాతి రత్నమై వెలిగిన నెహ్రూ శాంతి దూతగా వెలిగిన బాబు జాతి రత్నమై వెలిగిన నెహ్రూ విప్లవ వీరులు వీరమాతలు ముద్దు బిడ్డలై మురిసిన రోజు భారత మాతకు జై జైలు బంగారు భూమికి జై జైలు ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జై జైలు భారత మాతకు జై జైలు బంగారు భూమికి జై జైలు సమతా భావము సమతా వేదము
పాపనాశము వేదముగా ప్రజాక్షేమము ప్రగతి మార్గమై రత్నములైన విలక్షణ భూమి సాక్ష్యములైన విలక్షణ భూమి భారత మాతకు జై జైలు బంగారు భూమికి జై జైలు జాతి పతాకం స్వాగతమా స్వేచ్ఛా గీతం ఎగరేయుతమా జాతి పతాకం దిగంచాల నినదించి విద్వు జాతి నందగ జాతి గౌరవం స్వాగతమా స్వేచ్ఛా గీతం ఎగరేయుతమా జాతి పతాకం దిగంతార నిర్దించి విప్పు జాతి నందక జాతి గౌరవం పాడుదవా స్వేచ్ఛా గీతం ఎగరేయుడవా జాతి పతాకం జలియన్ వార బాగులు రంటకు నెట్టుడు దారును మొట్టుకుని ఒరి కొయ్యను జలచారును గోడరు దారుణాలు తలకెట్టుకుని జరిగిన వాళ్ళ బాగుడు రంటకు నెట్టుడు దారులు నొట్టుకొని ములి కొయ్యను చెలచాలను గోడను దారుణాలు తలకెట్టుకుని పొగిలిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒక పరి తలచుకుని పృథ్వీరుల నీడును కొలుచుకుని పాడుదవా స్వేచ్ఛా గీతం ఎగరేయుదవా జాతి పతాకం వందే మాతరమని వినదించిన వీరుడు శౌర్యం వలదుని స్వాతంత్రం నా జన్మ హక్కుమని గర్జించిన గలమందుకుని వందే మాతరమని నినదించిన వీరుడు శౌర్యం నరదుకుని స్వాతంత్రం నా జన్మ హక్కుమని గర్జించిన గలమందుకుని పోరాట ఫలం స్వాతంత్ర ఫలం కలకాలం కాపాడుకుని కరుగర్వంగా కొని ఆడుకుని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుడమా జాతి పతాకం మన్నే గుండెల మంటైరగిరిన విప్లవ జ్యోతి పూర్తి అని గుండెకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగములు తెగువగని మన్నే గుండెల మంటైరగిరిన విప్లవ జ్యోతి పూర్తి అని గుండెకెదురుగా గుండెను నిలిపిన తెలుగు సింగములు తెగువగని చీకటి గుండెల పాకై మరచిన కరిమలను గుర్తించుకుని మరు తెలుగు తేజమును నింపుకుని పాడుదవా స్వేచ్ఛా గీతం ఎగరేయుదవా జాతి పతాకం జనగణ మనముల జాగృతి నింపిన జెండాగాడలు చెప్పుకుని జననీయని జాతి గీతములు పాడుకుని జనగణ మనముల జాగృతి నింపిన జెండాగాడలు చెప్పుకొని జననీయని జాతి గీతములు పాడుకొని పావన చరితం పరిమళ భరితం అఖండ భారత ఖండమని అది అతి అమృత బాంధవని పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుడమా జాతి పతాకం దిగంతార నినదించి విప్పు జాతి నందక జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛా గీతం ఎగరేయుడమా జాతి పతాకం ఎగరేయుడమా జాతి పతాకం ఎగరేయుడమా జాతి పతాకం. భవితలోని భావమిదే వీరగాథ విజయగాథలెన్ని ఉన్న మూలమిదే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం అంటోంది మాతరం అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం సమర్థుల సందేశం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం వందే మాతరం అంటోంది మాతరం ఛత్రపతి నేతాజీ సావర్కర్ తానాజీ రాణా రక్తపు శౌర్యం వందే మాతరం రాణా రక్తపు శౌర్యం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం ఝాన్సీ రాణి రుద్రమాంబ కత్తులు కదలే వందే మాతరం వందే మాతరం వందే మాతరం అంటోంది మాతరం మనలోని అనైక్యత సంస్కార విహీనత ఆసరాగా అధికారం అందుకొనిరిరా ఆసరాగా అధికారం అందుకొనిరిరా విద్వేషం రగిలించి విభజించి పాలించి విద్రోహం తలపెట్టే పిరంగి మూకరా విద్రోహం తలపెట్టే పిరంగి మూకరా వందే మాతరం వందే మాతరం బ్రిటిషు విషపు తంత్రాలకు విరుగుడు మంత్రం వందే మాతరం आपको कविता में सुना था मुशायरे कर रहा था बड़े स्टेज की झूठे भाषण सुनती गई को जनता उल्लू बनती गई को झूठे भाषण सुनती गई को जनता उल्लू बनती गई नेताजी हैं सबके सेवक नेताजी हैं सबके सेवक उनको कुर्सी गति गई को हाथ तुम्हारे फूल से नाजुक हाथ तुम्हारे फूल से नाजुक इन हाथों में फूकनी गई को नौकरी वाली जोर होना खाली नहीं नौकरी करने वाली नौकरी वाली जोरू होना खाली गौरी चमड़ी गई को काले गलोटे दूल्हे भाई को काले गलोटे दूल्हे भाई को दुल्हन गौरी को भी गई को छोटे ने तो पहले कर ली शादी छोटे ने तो पहले कर ली शादी ये बड़े को खुशली गई अच्छा खाको पीको बेगम मर्द बीवी को बोल रहा अच्छा खाको पीको बेगम 3 टाइम तक अच्छा खाको पीको बेगम हो रही तुम भूली गई को लास्ट कोई भी कैसा भी रहने दो कोई भी कैसा भी रहने दो या सबकी फिक्र या बाबूराव को कहीं कुछ शुक्रिया शुक्रिया आपके लिए నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈరోజు 79వ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా పెద్దలు ఇందాక చెప్పినారు ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డే వస్తూనే ఉంటుంది. ఈరోజు జరుపుకున్నటువంటి ఈ స్వతంత్ర దినోత్సవానికి ప్రత్యేకమైన అంశంగా దీన్ని మనం పేర్కొంటున్నాము. ఎందుకంటే సార్ ఇందాక చెప్పిండు 1947లో ఇదే రోజు శుక్రవారం వచ్చింది అన్న జ్ఞాపకాన్ని మనకు స్వతంత్రాన్ని వచ్చినటువంటి దినాన్ని గుర్తు చేసుకుంటూ ఇంకో పెద్ద సార్ చెప్పిండు ఈ సంవత్సరము మనము ఎన్నో సమస్యలు ఎదుర్కొని మన దేశం అన్నిటినీ కూడా అధిగమించి ఈ మధ్యనే మనమందరం ఎంతో టెన్షన్కు ఫీల్ అయినటువంటి సమస్యలు మన భారతదేశానికి వచ్చినాయి. దాన్ని ప్రత్యేకించి చెప్పుకోవడము జ్ఞాపకం ఏంటంటే మొన్న కశ్మీర్లో జరిగినటువంటి హత్యాకాండ, పుల్వామా అండ్ పహల్గాంలో జరిగినటువంటి అమాయకులైన సందర్శకులను భార్య ముంగట భర్త
తండ్రి ముంగట కొడుకును, తల్లి ముందు కొడుకును చూస్తుండగానే 29 మందిని తీవ్రవాదులు కాల్చేయడము. ఆ సందర్భంగా భారతదేశం మొత్తం, యావత్ భారతదేశం మొత్తం దుఃఖపడ్డది. దానికి ఎంతో ఆలోచించి మన నాయకత్వం, మన భారతదేశ నాయకత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వాళ్లకు మనం దీనికి ఏంది అని ఎంతో తర్జన భర్జనలు చేసి ఆపరేషన్ సింధూర్ అన్నదానికి ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కానీ వీళ్లకు ఈ గుణపాఠం చెప్పాలి అన్న ఉద్దేశంతో మన భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను ఒకే 26 నిమిషాలలో శత్రు దేశానికి, పాకిస్తాన్కు చూపించి మనకు ఒక ఊరటనిచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం ఈరోజు ఫస్ట్ మనం జరుపుకుంటున్నాము. వాళ్ళందరికీ కూడా మన తరఫున, మన వృద్ధాశ్రమం తరఫున మనం మొన్న వాళ్ళకు కూడా మనం సంతాపం తెలియజేసినాం. ఈరోజు కూడా ఆ అమరులైన అందరికీ కూడా మనం, వీళ్ళు మామూలు మనుషులు కాదు, మనం ఇక్కడ ఉన్నోళ్ళు సీనియర్ సిటిజన్స్, పెద్దవాళ్ళు అందరికీ కూడా ఈ సందర్భంగా ఆ అమరులైనటువంటి వాళ్లకు శ్రద్ధాంజలి కూడా తెలియజేస్తూ, ఈరోజు మన భారత ప్రభుత్వానికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మన యొక్క జెండా ఊంచారేగా అన్న భావంతో భారత్ మాతను ఎంతైతే ప్రపంచానికి చాటి చెప్పిన మన భారతదేశ నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మనమందరం కూడా జయజయలు కొట్టవలసిన శుభ సందర్భం ఇది. అదేవిధంగా ఈరోజు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి, మీరందరికీ తెలుసు, ఎంతోమంది సార్ ఇందాక చెప్పినట్టు, ఒకరు శాంతియుతంగా మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు, భగత్ సింగ్ లాంటి వాళ్ళు, దెబ్బకు దెబ్బే అన్నట్టు ఎంతోమంది త్యాగాలు చేసిన మరొక్కరి పాత్ర కూడా మన యొక్క స్వతంత్ర సమరయోధులలో అరొక్క పాత్ర కూడా అమోఘం, మామూలు మాట కాదు. ఇందాక బాబాడిండు జల్వెన్ వాలీబాగ్ సామూహికంగా అందరూ కూడా వీళ్ళ చేతిలో చిక్కొద్దు అన్న దూరంతో ఆ రోజు సామూహికంగా కూడా ఒక బావిలో దూకి ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావులు అందరూ సామాన్యమైన. అదేవిధంగా ఇందాక పెద్దలు చెప్పారు, ఈ యొక్క హోం నేను ఇదే ఊర్లో పుట్టి పెరిగినోడిని, నా ఊర్లో బాలాపూర్లో పుట్టి పెరిగి ఇక్కడనే ఈ పరిసరాలన్నీ చదువుకున్నోని, బాలాపూర్ స్కూల్లో. కానీ ఈ ఊరు మల్లాపూర్ అనేది కూడా చిన్న గ్రామం, తమ్ముడు ఇందాక చెప్పినట్టు. మళ్ళీ చుట్టుప్రక్కలంతా బాలాపూర్ సంబంధించిందే ఇదంతా కూడా. ఈ చిన్న గ్రామంలో ఆ రోజు దైవ సంకల్పం, నేను ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే 2 కిలోమీటర్ల దూరాన్ని మిదాని అనే సంస్థలో ఒక డిఫెన్స్ యూనిట్లో 18 సంవత్సరాలు ఉద్యోగం కూడా చేసిన. ఉద్యోగం చేసేటప్పుడు కూడా నా యొక్క తలంపు ఒకటే, అమ్మ చెప్పినట్టు ఏదో ఒకటి ఆలోచన, ప్రజాసేవ చేయాలన్నా, ఏదో ఒకటి నలుగురికి సహాయపడే పోవాలి, ఎట్లొచ్చినా పోయినామో అన్నది కాదు, ఒకరికి సహాయపడాలన్న తలంపుతోనే నాలో వెలుగుతుండే. అందులో ఆ ఉద్యోగం చేసుకుంటూ కూడా నేను అక్కడ ట్రేడ్ యూనియన్లో ఆనాడు స్వర్గీయ బంగారు లక్ష్మణ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా చేసింది. ఆయన సారథ్యంలో నేను ఎంబడే ఉద్యోగంలో చేరిన మరుసటి సంవత్సరమే నన్ను అక్కడ వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు, ప్రేరేపించారు. నా ఆలోచనలు చూసి అక్కడ నేను ఉద్యోగం చేసుకుంటూ కూడా ఒక కంపెనీ నాయకత్వానికి కూడా ఎదిగిన. ఆ రోజు అందులో నాకు వంట పట్టుకున్నది ఏంటంటే ఏదో సేవ చేయాలి, కార్మికులకు సేవ చేసుకుంటూ ఏదో ఇంకో చేయాలని 2002లో గవర్నమెంట్ ఉద్యోగానికి ఇంకా 18 సంవత్సరాలు ఉండే 18 సంవత్సరాలు చేసిన. ఆ తర్వాత వచ్చి 2002లో వచ్చి ఊరికేముండాలి ఆలోచన, ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఆ దైవ సంకల్పం ఈ చుట్టుప్రక్కల హైదరాబాద్లో కర్ఫ్యూ వస్తుండే.
ఆ రోజు చుట్టుప్రక్కల ఓల్డ్ సిటీలో ఈ రోజు అన్ని తగ్గిపోయినాయి, ఆలోచనలు మారినాయి, అందరూ చదువుకుంటున్నారు, ఆలోచనలు మారినాయి. ఆనాడు గొడవలు అవుతుండే, అక్కడ చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కానీ అక్కడి నుంచి కానీ ఇక్కడ చుట్టుప్రక్కల ఒక 10-12 కాలనీలు కూడా నేను ఏర్పాటు చేసి వాళ్ళకు ఆనాడు అక్కడున్న బాధితులందరూ ఇక్కడ వచ్చి నా దగ్గర కొనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇలా సంతోషంగా ఉన్నారు. నాలో ప్రేరణ అప్పటికి కాలే, ఎట్లా ఏంటి చేయాలి అన్న ఉద్దేశంతో సరే నేను నా భార్య రేణుక ఆలోచన చేస్తుంటాం, ఏదన్నా ఒక మనం నలుగురికి ఉపయోగపడే పని చేయాలి మన గ్రామంలో అన్న ఉద్దేశంతో 2-3 స్థలాలు చూస్తే ఇక్కడ ఈ స్థలం నేను మా ఊరి వాళ్ళదే ఇక్కడ తీసుకొని వాళ్ళు కూడా పాపం ఈ స్థల యజమానులు కూడా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు వడ్రంగి వృత్తి చేస్తుండ్రి, బ్రహ్మచారి సత్యనారాయణ గారు అని చెప్పి వాళ్ళు కూడా స్వర్గస్థులైనారు. వాళ్ళకు కూడా వాళ్ళ డాడీకి కూడా నేను కృతజ్ఞతనే, ఎందుకంటే వాళ్ళు డబ్బు ఇవ్వచ్చు తీసుకోవచ్చు వేరే విషయం. ఈ ఆనాడు ఆ స్థలాన్ని నాకు ఎన్నో 100 ఎకరాలు చేసిన, అయినా ఈరోజు ఇంతమంది మేధావుల మధ్యన ఇంతమంది మేధావులు ఎక్కడి నుంచో వచ్చారు, అందరూ ఇది అంటారు చూడు, అందరూ మామూలు మనుషులు గారు, అందరూ మహానుభావులే. ఇక్కడ ఈ 12 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నేను, నా పిల్లలు, నా భార్య, ఇక్కడున్న స్టాఫ్ ఎంతోమంది అందరి సహాయ సహకారాలతో ఒక బాధతో ఉన్న వాళ్ళకు ఒక సర్వీస్ చేయాలన్న ఉద్దేశంతో నేను ఆనాడు దీన్ని నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మానవ సేవే మాధవ సేవ అన్న ధోరణి ఉంటుందో ఏ చేయొచ్చు, అనాథాశ్రమం పెట్టవచ్చు, ఇంకోటి కాదు. ఎంతో అయినా సరే, ఎంత డబ్బున్నోళ్ళైనా సరే, ఇందాక అమ్మ చెప్పినట్టు చేతగానప్పుడు శరీరం సహకరించినప్పుడు ఎవరో ఒక ఆసరా కావాలి, ఎవరో ఒకరు కావాలి. ఇవాళ అందరూ కూడా బిజీ లైఫ్ అయింది. మన వారసులు, మన పిల్లలు వాళ్ళ ఉద్యోగ రీత్యా దూరం పోతున్నారు. వాళ్ళని మనం అనడానికి వీల్లేదు. వాళ్ళు కూడా శ్రమ పడితేనే కానీ, కష్టపడితేనే కానీ వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు మనందరినీ కూడా వాళ్ళు, మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతగారు ఇక్కడ బాగుండాలి, ఇది ఒక మంచి ఫెసిలిటీ కల్పించిన సంస్థ అని అంతా కూడా ఎంక్వైరీ చేసుకొని అయినా సరే మన దాంట్లోకి వస్తుందంటే మనం ఎన్నుకున్న ఆలోచన, మనం చేస్తున్నటువంటి సర్వీస్లో వాళ్ళకు ఆనందంగా ఉండాలన్న ఉద్దేశంతో మనం అందరం ఏర్పరచుకున్న ఈ యొక్క పరిసరం, దానికి ఈ స్థలంలో ఏర్పడడానికి కూడా ఒక నా మనసులో ఒక పెద్ద కోరిక అది ఉంది. మీకు సందర్భంగా చెప్పాలి. ఈ మధ్య నాగేశ్వరరావు గారు రకరకాల పెద్ద వాళ్ళు వచ్చారు, అమ్మ సరస్వతి అమ్మ, ఇంకో అమ్మ, అంతా ఈడ ఏదేమున్నా కానీ నేను ఒకప్పుడు దీన్ని సత్యసాయి నగర్ అని ఓ మాట నా మనసులో అనుకున్నట్టు లేఅవుట్ చేసి, ఆ రోజు 92లో సత్యసాయి దగ్గర ఆశ్రమానికి పోయినప్పుడు అక్కడ చూసిన స్వామీజీ చూసిన ఆలోచనలు, అక్కడ స్కూలు, అక్కడ కాలేజు, రకరకాల హాస్పిటల్స్ ఉన్నప్పుడు కూడా నాకు తలంపు వచ్చి 2-3 స్థలాలు పురోహితులకు చూపిస్తే ఈ స్థలం మంచిగా ఉంది, బలంగా ఉన్నది చూడు అంటే, నేను ఈ సందర్భంగా ఏంటంటే ఆ యొక్క స్వామీజీ, ఆ యొక్క భగవంతుని అనుగ్రహం ఉండేపటికే ఈ స్థలం వచ్చింది. స్థల ప్రభావంతో కూడా ఈరోజు ఈ యొక్క ఆ రోజు నాకు ఆలోచన రావడం, ఈరోజు దీన్ని ఇంత దినదినాభివృద్ధి జరగడం, అందరూ ఎంతోమంది ఇక్కడ వచ్చి వాళ్ళు కొంత ఊరట చెంది ఇక్కడ జరుగుతున్నటువంటి సర్వీసు కూడా అందరూ సంతోషపడే ఇక్కడ వస్తున్నారు. దీన్ని ఆ రకంగా దీన్ని తీసుకొచ్చింది నేను. నా లైఫ్ కొద్దిగా చెప్పిన మిమ్మల్ని క్షమించాలి, ఏదో ఎమోషన్గా 2 మాటలు నేను అనేది ఏంటి చెప్పాలన్న ఉద్దేశంతో నేను చెప్పాలండి, లేకుంటే తెలియదు కదా. మామూలుగా కష్టపడ్డ మనిషినే. అదేవిధంగా నా భార్య సహకరించింది, నా పిల్లలు సహకరించింది. నా పిల్లలు కూడా ఇందాక పెద్దలు చెప్పినట్టు సరే నాకు ఎదురు చెప్పండి. మా డాడీ కొంతమంది అంటారు, ఇదేం డాడీ ఓ కాలేజీ పెడదాం పడు, ఇంకో ఏదైనా ఇంకో వ్యాపారం చేద్దాం పడు. కాదు, ఇందులో ఒక అది ఉన్నది. ఇందాక నేను అన్నట్టు ఒక డబ్బు వేరు, ఒక చేయూత,
ఒక పెద్ద ఆయనకు ఒక సర్వీస్, మానవ సేవలో ఒక చేయుత నేనున్నా. ఇప్పుడు మనం టెంపుల్ అనే ఆలోచనను నేను అమలు చేస్తా, మీరు అమలు చేయాలని మీ బలాన్ని చేకూర్చాలి. ఆ భగవంతుడు నాకు అతి తొందరలో నెక్స్ట్ ఇయర్ కల్లా తప్పకుండా మీ అందరి సహకారంతో అందరం కూడా కలిసి దేవాలయం కడదాము, దాన్ని అమలు చేపిస్తా. ఇంకొక విషయం నేను మర్చిపోయినా, చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువుకోలేదు, పెద్దగా చదువుకోలేదు, అయినా ఇంటర్మీడియట్ చదువుకున్నా. నేను డాక్టర్ని కాకపోతే యాక్టర్ని కాకపోతే అనేది ఒక చిన్న అంత ట్రేడ్ యూనియన్లో ప్రెసిడెంట్ దాకా పోయినా, పెద్ద లెవెల్లో పోయినాడు. కానీ ప్రతిదీ కూడా కుదరదు అన్న ఉద్దేశంతో, ఆ ఆలోచనతో నా పిల్లలను కూడా మంచిగా చదివించాలని, పెద్ద చదువులు చదివించాలని చెప్పేసి నేను, నా భార్య మోహన్ బాబు స్కూల్లో కూడా వేసిన. ఇక్కడ డిఏవి స్కూల్ కూడా ఉండే మేము తెచ్చినప్పుడు. మోహన్ అంటే మా పిల్లలను కూడా పెద్ద లెవెల్లో చేయాలి. అబ్దుల్ కలాం వెంబడి పనిచేసిన నేను డిఆర్డిఏలో. ఆ మహానుభావుని చూసిన దగ్గర నుంచి డిఫెన్స్ యూనిట్లో. అట్లా పిల్లలను కూడా మోహన్ బాబు స్కూల్ ఇక్కడ ఆర్ట్స్ హిల్స్ మదనపల్లి తిరుపతి దగ్గర కూడా చేసిన. ఆ పిల్లోడు నేను ఉండలేను డాడీ అని చెప్పేసి ఆనాడు 25 రోజులు నెల రోజులు ఉంటే అక్కడి నుంచి తీసుకొని గుంటూరులో వేసిన. ఎందుకంటే చదువులు అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో మంచి చదువులు ఉంటాయి, మంచి ఆర్గనైజేషన్లు ఉంటాయని గుంటూరులో వేసిన అమరావతిలో. సరే పిల్లలు ఏదేమున్నా కానీ అట్లా ఆ చదువు కోసంలో నేను ఆరాట పడుతున్నప్పటి నుంచే నా మైండ్లో ఒకటి ఉండే, మా ఊర్లో మంచి స్కూల్ పెట్టాలి అన్న ఉద్దేశంతో. అది ఎన్నో 25-30 ఏళ్ళ కళ. మొన్న మా పిల్లోడు వంశీ రూపకంగా మరీ డాడీ నీ మైండ్లో ఉన్నది, దీన్ని అమలు చేద్దాము అనేది. ఎందుకంటే ఇక్కడ నాకెన్నో అక్కడక్కడ కొంచెం దూరానైనా స్థలాలు ఉండే, వద్దు ఈ ప్రాంతం నేను పుట్టిన మా నాన్న ఇక్కడ కష్టపడి వ్యవసాయదారుడు, కష్టపడ్డ ఏరియాలో నేను ఈ ఏరియాలో మిడిల్ క్లాస్ కింద పేదవాళ్ళు ఈ ఏరియాలో ఎంత ఏరియాలో ఉన్నది వాళ్ళకు నా ఏమైందంటే, నేను మోటుగా సమాధానం చెప్తుంది ఇంగ్లీష్లో రాకున్నా కానీ, చిన్న మామూలు కూడా మంచి చదవాలి, తక్కువ ఫీజు ఉండాలి, నాణ్యమైన చదువు ఉండాలి. అందరూ కాన్వెంట్లలో కట్టి లక్షలు కట్టలేరు. వాళ్ళకు తక్కువ ఫీజుతో పాటు మంచి నాణ్యమైన చదువు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ స్కూల్ను నేను లాస్ట్ ఇయర్ స్థాపించడం జరిగింది. ఇందులో ఒక ఆయన పెద్ద ఆయన ఉండే రామ్మూర్తి గారని, చనిపోయింది ఇక్కడనే. ఆయన కూడా నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తుండే, నువ్వు స్కూల్ పెట్టాలి సార్ అని నన్ను అంటుండే. ఇవాళ ఆయన ఆత్మ ఎక్కడున్నా కానీ ఆయన పడుతుంటుంది. దీన్ని ఓపెన్ చేసినాడు, ఆయన ఆత్మ సంతోషపడుతున్నాడు, ఎంతో ప్రేరణ కోల్పోయింది. అట్లా ఇక్కడ స్కూల్ కూడా రావాలన్న ఉద్దేశంతో ఎన్నెన్నో ఉండే స్కూల్, పోటీ ఎక్కువ ఉంది దానికి. అయినా మనం ఒక నాణ్యమైన చదువు, ఒక ఆధ్యాత్మికమైన చదువు, ఒక ఆలోచనతో రావాలి పిల్లలకి. ఇవాళ పెద్దలంటే ఏంటి అనేది ఇలా స్కూళ్ళల్లో, కాన్వెంట్ స్కూళ్ళల్లో తగ్గిపోయింది. అది వాళ్ళు ఏమైనా వెస్టర్న్ చదువుల మీదనే పెద్దగా దృష్టి పెడుతున్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందుకోసం అన్న ఉద్దేశంతో దీంట్లో ఒక స్పెషల్ సిలబస్గా దాన్ని సిలబస్గా ఒకటి పెట్టాలన్న ఉద్దేశం కూడా నా మనసులో ఉన్నది. మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, రెండవది చిన్న విషయం, ఇక్కడ అందరికీ కూడా ఈ సందర్భంగా ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా మీరు ఎవరన్నా వినకుండా మీరు అందరు వినాలి. ఎంప్లాయీస్ కూడా ఏకాగ్రతతో పనిచేయమని నేను అందరికీ విజ్ఞప్తి. సేవాభావంతో చేయండి, ఇంట్రెస్ట్గా చేయండి, అంకిత భావంతో చేయండి. కమిట్మెంట్ అనే పదానికి మీరు నిదర్శనంగా నిలవాలి. ప్రతి అటెండర్ కానీ, ప్రతి రోజు ఎంప్లాయీస్ కానీ నాకు ఈ సందర్భంగా గర్వకారణం కూడా. నేను 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా ఇక్కడ ఈ ఏరియాలో, నా ఊర్లో, నా పక్క గ్రామం, నా గ్రామంలోకి వెళ్ళి వస్తున్న ఎంప్లాయీస్కి. వాళ్ళకు మనకు పనితో పాటు దాంట్లో యొక్క ఆ పని యొక్క ఇంట్రెస్టు, అంకిత భావము, కమిట్మెంట్తో పెద్దలకు ఇవ్వండి.
పోతూ పోతూ వాళ్ళు అటెండర్ లేకున్నా ఒక చేయి తనియండి, ఒక చేయి పట్టండి, పెద్ద ఆయనకు అమ్మకు సహాయం చేయండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. నీ డ్యూటీ కాకుండా మనం ఇవ్వాలి. ప్రతి వాళ్ళకు తినవా అనేది పలకరియాలి, అందరికీ నమస్కారం చేయాలి. పెద్దవాళ్ళు వీళ్ళంతా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, వర్కర్స్ ప్రత్యేకించి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి, అందరు కూడా అంకిత భావంతో చేయండి. మీరు చేస్తున్నారు, మీరు చేస్తున్నప్పటికే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ మీ పట్ల ఆదరాభిమానాలు చూపిస్తారు. వాళ్ళ ఆశీర్వాదం ముఖ్యం మనకు. వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకుంటే మనకు అన్నిటి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా పెద్దలందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఆ సంకల్పాన్ని టెంపుల్ అనే ఆలోచనను నేను అమలు చేస్తా. మీరు అమలు చేయాలని మీ బలాన్ని చేకూర్చాలి. ఆ భగవంతుడు నాకు అతి తొందరలో నెక్స్ట్ ఇయర్ కల్లా తప్పకుండా మీ అందరి సహకారంతో అందరం కూడా కలిసి దేవాలయం కడదాము, దాన్ని అమలు చేపిస్తా. ఇంకొక విషయం నేను మర్చిపోయినా, చిన్నప్పటి నుంచి కూడా నాకు చదువుకోలేదు, పెద్దగా చదువుకోలేదు, అయినా ఇంటర్మీడియటే చదువుకున్నా. నేను డాక్టర్ని కాకపోతే యాక్టర్ని కాకపోతే అనేది ఒక చిన్న అంత ట్రేడ్ యూనియన్లో ప్రెసిడెంట్ దాకా పోయినా, పెద్ద లెవెల్లో పోయినాడు. కానీ ప్రతిదీ కూడా కుదరదు అన్న ఉద్దేశంతో, ఆ ఆలోచనతో నా పిల్లలను కూడా మంచిగా చదివించాలని, పెద్ద చదువులు చదివించాలని చెప్పేసి నేను, నా భార్య మోహన్ బాబు స్కూల్లో కూడా వేసిన. ఇక్కడ డిఏవి స్కూల్ కూడా ఉండే మేము తెచ్చినప్పుడు. మోహన్ అంటే మా పిల్లలను కూడా పెద్ద లెవెల్లో చేయాలి. అబ్దుల్ కలాం వెంబడి పనిచేసిన నేను డిఆర్డిఏలో. ఆ మహానుభావుని చూసిన దగ్గర నుంచి డిఫెన్స్ యూనిట్లో. అట్లా పిల్లలను కూడా మోహన్ బాబు స్కూల్ ఇక్కడ ఆర్సెలిల్స్ మదనపల్లి తిరుపతి దగ్గర కూడా చేసినాం. ఆ పిల్లోడు నేను ఉండలేను డాడీ అని చెప్పేసి ఆనాడు 25 రోజులు నెల రోజులు ఉంటే అక్కడి నుంచి తీసుకొని గుంటూరులో వేసిన. ఎందుకంటే చదువులు అప్పుడు ఆంధ్ర ప్రాంతంలో మంచి చదువులు ఉంటాయి, మంచి ఆర్గనైజేషన్లు ఉంటాయని గుంటూరులో వేసిన అమరావతిలో. సరే పిల్లలు ఏదేమున్నా కానీ అట్లా ఆ చదువు కోసంలో నేను ఆరాట పడుతున్నప్పటి నుంచే నా మైండ్లో ఒకటి ఉండే, మా ఊర్లో మంచి స్కూల్ పెట్టాలి అన్న ఉద్దేశంతో. అది ఎన్నో 25-30 ఏళ్ళ కళ. మొన్న మా పిల్లోడు వంశీ రూపకంగా మరి డాడీ నీ మైండ్లో ఉన్నది, దీన్ని అమలు చేద్దాము అనేది. ఎందుకంటే ఇక్కడ నాకు ఎన్నో అక్కడక్కడ కొంచెం దూరానైనా స్థలాలు ఉండే, వద్దు ఈ ప్రాంతం నేను పుట్టిన మా నాన్న ఇక్కడ కష్టపడి వ్యవసాయదారుడు, కష్టపడ్డ ఏరియాలో నేను ఈ ఏరియాలో మిడిల్ క్లాస్ కింద పేదవాళ్ళు ఈ ఏరియాలో ఎంత ఏరియాలో ఉన్నది వాళ్ళకు నా ఏమైందంటే నేను మోటుగా సమాధానం చెప్తుంది ఇంగ్లీష్లో కాకుండా. కానీ చిన్న మామూలుడు కూడా మంచి చదవాలి, తక్కువ ఫీజు ఉండాలి, నాణ్యమైన చదువు ఉండాలి. అందరూ కాన్వెంట్లలో కట్టి లక్షలు కట్టలేరు. వాళ్ళకు తక్కువ ఫీజుతో పాటు మంచి నాణ్యమైన చదువు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ స్కూల్ను నేను లాస్ట్ ఇయర్ స్థాపించడం జరిగింది. ఇందులో ఒక ఆయన పెద్ద ఆయన ఉండే రామ్మూర్తి గారని చనిపోయింది ఇక్కడనే. ఆయన కూడా నన్ను ఎప్పుడు ప్రోత్సహిస్తుండే, నువ్వు స్కూల్ పెట్టాలి సార్ అని నన్ను అంటుండే. ఇవాళ ఆయన ఆత్మ ఎక్కడున్నా కానీ ఆయన పడుతుంటుంది. దీన్ని ఓపెన్ చేసినాడు, ఆయన ఆత్మ సంతోషపడుతున్నాను, ఎంతో ప్రేరణ కోల్పోయింది. అట్లా ఇక్కడ స్కూల్ కూడా రావాలన్న ఉద్దేశంతో ఎన్నన్నా ఉండే స్కూల్ పోటీ ఎక్కువ ఉంది దానికి. అయినా మనం ఒక నాణ్యమైన చదువు, ఒక ఆధ్యాత్మికమైన చదువు, ఒక ఆలోచనతో రావాలి పిల్లలకి. ఇవాళ పెద్దలంటే ఏంటి అనేది ఇవాళ స్కూళ్ళల్లో, కాన్వెంట్ స్కూళ్ళల్లో తగ్గిపోయింది. అది వాళ్ళు ఏమైనా వెస్టర్న్ చదువుల మీదనే పెద్దగా దృష్టి పెడుతున్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందుకోసం అన్న ఉద్దేశంతో దీంట్లో ఒక స్పెషల్ సిలబస్గా దాన్ని సిలబస్గా ఒకటి పెట్టాలన్న ఉద్దేశం కూడా నా మనసులో ఉన్నది. మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, రెండవది చిన్న విషయం ఇక్కడ అందరికీ కూడా ఈ సందర్భంగా
ఇక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా మీరు ఎవరన్నా వినకుండా మీరు అందరు వినాలి. ఎంప్లాయీస్ కూడా ఏకాగ్రతతో పనిచేయమని మీ అందరికీ విజ్ఞప్తి. సేవాభావంతో చేయండి, ఇంట్రెస్ట్గా చేయండి, అంకిత భావంతో చేయండి. కమిట్మెంట్ అనే పదానికి మీరు నిదర్శనంగా నిలవాలి. ప్రతి అటెండర్ కానీ ప్రతి రోజు ఎంప్లాయీస్ కానీ నాకు ఈ సందర్భంగా గర్వకారణం కూడా, నేను 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా ఇక్కడ ఈ ఏరియాలో, నా ఊర్లో, నా పక్క గ్రామం, నా గ్రామంలోకి వెళ్ళి వస్తున్న ఎంప్లాయీస్కి. వాళ్ళకు మనకు పనితో పాటు దాంట్లో యొక్క ఆ పని యొక్క ఇంట్రెస్టు, అంకిత భావము, కమిట్మెంట్తో పెద్దలకు ఇవ్వండి. పోతూ వాళ్ళ అటెండర్ లేకున్నా ఒక చేయితనియండి, ఒక చేయి పట్టండి, పెద్ద ఆయనకు అమ్మకు సహాయం చేయండి, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి. నీ డ్యూటీ కాకుండా మనం ఇవ్వాలి. ప్రతి వాళ్ళకు తినవా అనేది పలకరియాలి, అందరికీ నమస్కారం చేయాలి. పెద్దవాళ్ళు వీళ్ళంతా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, వర్కర్స్ ప్రత్యేకించి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి, అందరు కూడా అంకిత భావంతో చేయండి. మీరు చేస్తున్నప్పటికే ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ మీ పట్ల ఆదరాభిమానాలు చూపిస్తారు. వాళ్ళ ఆశీర్వాదం ముఖ్యం మనకు. వాళ్ళందరి ఆశీర్వాదం తీసుకుంటే మనకు అన్నిటి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా పెద్దలందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. నమస్కారం. ఇండిపెండెన్స్ డే అందరికీ శుభాకాంక్షలు. అయితే స్వర్గలోకం ఉంది అని అందరూ చెప్తుంటారు. ఎవరు చూసి వచ్చిన వాళ్ళు ఎవరు ఎందుకు చెప్పల. కానీ వాళ్ళు ఎందుకో నాకు ఇక్కడ వాతావరణం అంతా చూసిన తర్వాత ఇదే స్వర్గలోకం అని నేను భావిస్తున్నా. అయితే దీనంతటికీ కారణం 17-18 సంవత్సరాల నాడు ఒక వ్యక్తి ఒక సంకల్పం తీసుకున్నాడు. ఎటువంటి సంకల్పం? వచ్చిన సంకల్పం. సరిగా వారికి చూడండి, పూర్వజన్మ సుకృతం ఏమిటో 2 రత్నాలు దొరికాయి. ఒకటి వంశీ సార్, కిరణ్ సార్. అయితే వాళ్ళిద్దరూ ఏం చేశారు? తండ్రి మాటను జవదాటకుండా ఏది రాముడు పరిపాలించినట్టుగా ఇక్కడ వీటి వెనుక వాళ్ళు చూస్తూ, నేను వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాను. ఇది ఒక దేవాలయం అని చూస్తున్నారు వాళ్ళు. ఇందులో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళగా భావిస్తున్నారు. నడుపుతున్నారు. ఇది దినదినాభివృద్ధి అవుతుంది. దేశాల్లో కూడాను ఇది తెలియాలి. ఇవాళ నాకు ఇక్కడ ఎంత సంతోషంగా ఉందంటే ఈ బిల్డింగ్ ముందు స్టార్ట్ చేస్తే వారు ఎట్లా మొదట్లో మెయిన్ కాంప్లెక్స్, తర్వాత నెక్స్ట్, తర్వాత ఇది ఇంటర్నేషనల్. అసలు వచ్చారు అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఒకప్పుడు నేను వచ్చే మనసులో అనుకున్నా, అదే పద్ధతిలో కనుక వాళ్ళు ఈ హోమ్ను రన్ చేస్తే అట్లా డెవలప్ అవుతుందని. నిజంగా సందేశంలో ఏం అర్థమైందో ఒక్కసారి చెప్తారా? అర్థమైందా? అంటే పెద్ద ఆయన చిగిరించినటువంటి 2 వజ్రాలు, ఒకటి కిరణ్ రెడ్డి సార్, ఇంకోటి వంశీరెడ్డి సార్. ఆ వజ్రాలు పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇంత చక్కగా ఒక్క బిల్డింగ్ తో స్టార్ట్ అయ్యి ఈరోజు 3 బిల్డింగ్లు ఈ ఏరియాలోనే వండర్ఫుల్. ఏదైనా ఓల్డేజ్ హోమ్ ఉందంటే మన పిపి రెడ్డి ఓల్డేజ్ హోమ్. రియల్లీ సూపర్ కదా. సార్ చెప్పినటువంటి సందేశం చాలా చక్కగా ఉంది. మరి నాకు నచ్చింది, నేను క్లాప్ చేస్తున్నాను. మీరు అందరూ చేయరా? వావ్ సూపర్. మీరు ఇచ్చే రిటైర్మెంట్ హోమ్, వావ్ సూపర్. మనమందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరూ భరత్ మాత అని చెప్పి జై 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 కారం చేస్తున్నాము. భరత్ మాతను చూసారా? ఎవరైనా చూసారా? చూడలేదా? భరత్ మాతను చూడలేదా? ఈవిడెవరు? ఈ భూదేవి భరత్ మాత. ఈవిడ విష్ణు పత్ని
విష్ణు మహేశ్వరుడి ఆయన పత్ని ఆవిడ ఇంత భారాన్ని ఒక పెద్ద గోళంగా ఉండి ఇంత మానవులందరికీ జంతువులందరికీ భగవంతుడు సృష్టిని కాపాడుతూ ఎంత భారాన్ని వహిస్తుంది చూడండి భూమాత. భూమాత మనకి ఇబ్బంది లేనిది ఏమన్నా ఉందా? వనరులు, రకరకాల పంటలు, చెట్లు చేమలు, మనం నించుంటే మనకి ఇంత పెద్ద బంగ్లాలు, దానికి కావలసిన రాళ్ళు రప్పలు అన్నీ ఇస్తున్నదా? కడుపులో దాచుకుంటున్నదా? వర్షాలు పడితే అవన్నీ నీళ్ళన్నీ దాచుకుంటుందా? దాచుకొని మనకి నీళ్ళు ఇస్తున్నదా? అందుకని మనం భూమాతకి, ఆ భూదేవికి భరత్మాతగా అనుకొని, ఆ భరత్మాత ఈ భూదేవి భగవంతుడు చెప్తాడు ఏంటంటే, మీరు మనుషులందరూ కలిసి సూర్యగోళాన్ని ఎవరన్నా ఖండించారా? చంద్రగోళాన్ని ఎవరన్నా ఖండించారా? అది ముక్కలు ముక్కలు చేశారా? చేయలేదు కదా. ఈ భూదేవిని మాత్రం మనుషులు ముక్కలు ముక్కలు చేసి, ఇది అమెరికా, ఇది రష్యా, ఇది చైనా, ఇది ఇండియా. ఎందుకు ఈ భేదం? వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు క్రిస్టియన్స్, ఎందుకు ఈ భేదం? ఆవిడ పాపం ఏడుస్తున్నది. ఇవాళ ఆ భూదేవి ఏడుస్తున్నది. ఎందుకు నా బిడ్డలు నేను ఇంత ఇచ్చినా కూడాను వాళ్ళు కొంచెమైనా కృతజ్ఞత చూపించకుండా నా కోసం నన్ను ఎప్పుడైనా సొంతం చేసుకోగలిగారా? భూమాతను ఎవరినైనా ఒక్క ఇంచైనా? ఇన్ని రాజ్యాలు వచ్చినాయి, ఇంతమంది రాజులు వచ్చారు, ఇన్ని యుద్ధాలు అయిపోయినాయి, కురుక్షేత్రాలు అయిపోయినాయి, యుగాలు గడిచిపోయినాయి. ఆ భూమాత ఎవరికైనా సొంతమైందా? ఆ సొంతం ఎవరికి? ఆవిడ విష్ణు భగవానికి, విష్ణుమూర్తికే ఆవిడ సొంతము. ఆయన భార్య. మనం ఎవ్వరూ ఈ ల్యాండ్ నాది, ఈ ఇటుక నాది, ఈ చెట్టు నాది అని పోట్లాడుకోకూడదు, ఆవిడకి దుఃఖ పెట్టకూడదు. ఇది మనము ఈ ఇండిపెండెన్స్ డే రోజు కృతజ్ఞతగా ఉండి ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్న లేచినప్పుడు ఉదయం లేవంగానే ఫస్ట్ భూమాతకి నమస్కారం చేయాలి. అమ్మా, నీ వల్ల నేను బతుకుతున్నాను, నాకు పాదస్పర్శ, నీ మీద నేను కాలు పెడుతున్నాను, అమ్మా క్షమించు తల్లి. ఒక శ్లోకం వేదవ్యాసుడు మనకి ఇచ్చాడు. ఆ శ్లోకం చదువుకొని ఆ భూమాత మీద మనం కాలు పెట్టాలి. మనమందరం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పుట్టాం. మనకు కొంతమంది ముందర ఇండిపెండెన్స్ ముందర పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, 47 ముందర వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఇండిపెండెన్స్ దాంట్లో పాల్గొన్నారా? గ్రేట్ 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 వెరీ గుడ్. అయితే ఏంటంటే అంటే మన వాళ్ళు ఎంత కష్టపడి ఇండిపెండెన్స్ సాధించారనేది మనకు అర్థం కాదు. మనం ఏదో చదువుతాం కానీ మనకు అర్థం కాదు. పాపం వాళ్ళు కొరడా దెబ్బలు తిని జైల్లోకి వెళ్ళి వాళ్ళని ఉరిదీసి, చాలామందిని ఉరిదీసి అట్లా వాళ్ళు కష్టపడి స్వాతంత్రం వాళ్ళు సంపాదించారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పీల్చి పిప్పి చేశారు. 200 ఏళ్ళు పరిపాలిస్తే బ్రిటిష్ వాళ్ళు వచ్చే ముందర ప్రపంచ బిజినెస్ వాణిజ్యంలో ఇండియాకి 24% భాగం ఉండేది. బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు పాలించిన తర్వాత మన భాగం 4%కి వచ్చింది. 24% నుంచి 4%కి వచ్చింది. మన బిజినెస్ అంతా ఇచ్చేసేసారు వాళ్ళు చేసిన అరాచకాలు. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను యూట్యూబ్ మొదలు పెట్టడానికి కారణం ఏంటంటే, నా పర్సనల్ కోసమే నేను మొదలు పెట్టుకున్నాను. అసలు అది అందరూ చూస్తుండగా నాకు ఇంకా ఉత్సాహం వచ్చి, నా జీవితంలో జరిగినాయి కానీ నేను బయట ప్రపంచంలో చూసినవి అంత మంచిని స్ప్రెడ్ చేయాలనే భావంతో నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను. అలాగే మేము ఈ హోమ్కి వచ్చి సరిగ్గా నిన్నటికి 1 మంత్ అయింది. నా మనసులో కలిగిన భావాలన్నీ, ఈ ప్రకృతిని నేను ఎలా ఆస్వాదిస్తున్నానో, గోమాతలు ఇవన్నీ కూడా మనకి ఏవైతే అందుబాటులో లేవో నా జీవితంలో ప్రస్తుతం అవన్నీ చూసి నేను ఇక్కడ చాలా ఆనందిస్తున్నాను.
అందుకని నా మనసులో ఉన్నవన్నీ కూడా నేను వీడియో తీసి పెట్టుకుంటున్నాను, ఆ విధంగా తెలియజేసుకుంటున్నాను. నాది ఎడిటింగ్ అది ఏమీ ఉండదు, ఒరిజినల్గా న్యాచురల్గా తీసినట్టే పెడతాను. నేను వాయిస్ అట్లాగే ఇచ్చేసి పెట్టుకుంటాను, అందుకని కంప్లీట్ న్యాచురల్ వీడియోస్ నావి. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. ఆసక్తి కలవారు ఎవరైనా సరే తిలకించి అందులో మంచిని ఎవరైనా సరే గ్రహించి ముందు తరాలకు అందించాలని, మనం మన సాంప్రదాయాలు, సంస్కృతి, మన గతం అంతా మర్చిపోకూడదని కూడా నేను చెప్తాను. ఎవరైతే మనం ఈ నాటికి ఇలాగా మనం ఉండటానికి కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా ఎప్పటికీ మర్చిపోకుండా కృతజ్ఞతతో ఉండాలి. భగవంతుడిచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి, నలుగురికి ఉపయోగపడాలి, ఎంతసేపు మనం మంచినే స్ప్రెడ్ చేయాలి. ఇదే నా భావంతో నేను ఇలా చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్.